తెలంగాణ పల్లె మాధుర్యం వివరించే గేయాన్ని పాడేందుకు గాయని గాయకుల ఎంపిక ఈ నెల 28న రవీంద్ర భారతిలో జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి గేయ రచయిత మాట్లాడారు. 100 ఏళ్ల క్రితం తెలంగాణ జీవన విధానం ఎలా ఉందో వివరిస్తుంది 100 ఏళ్ల నా ఊరు గేయమన్నారు. తెలంగాణ చరిత్ర వివరిస్తూ గేయం రాసిన శ్రీనివాస్ను ప్రభుత్వం ప్రోత్సహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఒక పెద్ద మనిషి వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర చెప్తే నేను 25 సంవత్సరాలు కూర్చుని రాసిన గేయ కావ్యం ఇది 100 ఏళ్ల నా ఊరు అని. ఈ కావ్యం ఫస్ట్ 243 చరణాల నిడివి గల ఈ కావ్యాన్ని మా తమ్ముడు జూపాక శివకు వినిపిస్తే, అన్నా ఇది 243 మంది గాయని గాయకులతో పాడించాలి అన్నప్పుడు మరి అప్పటి యాస అప్పటి భాషలో పాడాలంటే చాలా కష్టం, అంతమంది గాయని గాయకులు మనకు దొరకరు అన్నప్పుడు మా తమ్ముడు గూడూరు మహేష్, కమ్మల ప్రవీణ్, గోల్కొండ బుచ్చలు వీళ్ళంతా అన్న మీరు తలుచుకుంటే గాయని గాయకులను వెలికి తీస్తారు, కొంచెం మీరు కష్టపడితే ఏం కాదంటే 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతూ చివరగా మన హైదరాబాద్ రంగారెడ్డి బ్యాలెన్స్ ఉందని చెప్పి ఈ నెల 28వ తారీఖు పొద్దున 9 గంటల నుండి స్క్రూటినీలు ప్రారంభమవుతాయి రవీంద్ర భారతిలో. ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వచ్చిన పాట పాడితే ఎలాంటి పార్సాలిటీస్ లేకుండా నేనే వాళ్ళని ఎంపిక చేసుకుంటాను. మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కావ్యాన్ని, అద్భుతమైనటువంటి కావ్యాన్ని తెలుగు సమాజానికి భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాల పాటు ఈ గేయాన్ని రచించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఈ తెలంగాణ మట్టి మీద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి 10 మంది ఉంటే ఆ 10 మందిలో అగ్రగణ్యుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సాహిత్యాన్ని అద్భుత